ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన దినం. మనం ఎంతగానో సంతోషంగా మనం ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఎన్నో మేళ్ళు మన ఎడల చేస్తూ వచ్చాడు, ఎంతో త్యాగాన్ని మన ఎడల ఆయన కనపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి ఆయన మనం గణపరిచే వారంగా, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో లేడు, కానీ సమాధిని గెలిచి మృతులలో నుండి లేచిన వాడుగా ఉంటున్నాడు. అనేక మంది మరణిస్తుంటారు, పెద్ద పెద్ద వారు కావచ్చు, అనేక మంది మరణిస్తుంటారు, కానీ వారు తిరిగి లేవరు. వారి సమాధిని గెలిచి మృతుల్లో నుండి లేపబడరు, లేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల నిమిత్తమై ఆ కలవరి శిలువలో ఎంతో బలియాగం ఉంది, సమాధి చేయబడి ఈ యొక్క ఈస్టర్ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు త్వరలో రానై ఉంటున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడుగా, సమాధిని గెలిచిన వాడుగా, మృతుల్లో నుండి లేచిన వాడుగా, మరణాన్ని గెలిచిన వాడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉండి ధైర్యముగా ఉండు. దేవుడు నీ ఎడల ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఇంకా అనేకమైన మేలులు చేస్తాడు. దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధురైన దేవ, ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. వాగ్దానాన్ని వారి ఎడల నెరవేరుస్తురండి ప్రభా. ఎంతమంది అయితే రక్షణ లేని వారు ఉంటున్నారో సంపూర్ణ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ని ఇవ్వండి, సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి, అప్పుల సమస్యలో ఉంటున్న వారిని విడిపించండి, అనారోగ్యాలతో ఉంటున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రోజంతట్లో ప్రభా మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డల్ని మీరు నడిపిస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ప్రైజ్.